చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ పృథ్వీ గారు. అయితే 8 వసంతాలని ఒక సినిమాలో చూపించిన ఒక సీన్ అనేది కలకాలం సృష్టిస్తుంది. ముఖ్యంగా జర్నలిస్ట్ సోదరులు ఇది తప్పుగా చూపించడం జరిగిందని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం కూడా వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ సీన్ ఏంటి, దాని గురించి విషయాలు ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. 8 వసంతాలని ఒక సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ని ఒక బ్రాహ్మణ, ఒక ముస్లిం వ్యక్తి వీళ్ళు కలిసి రేప్ చేయడానికి ట్రై చేయడం, అక్కడ గ్యాంగ్ రేప్గా దాన్ని చూపించడం చాలా తీవ్రమైన కలకలం సృష్టిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. దీన్ని చాలామంది ఈ క్వశ్చన్ రైజ్ చేసి సోషల్ మీడియాలో అయితే ఎన్నో రకాల కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి దీని మీద. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది 8 వసంతాల సినిమాల్లో పత్రికా విలేకరులు జరుగుతున్న సమావేశంలో విఎస్ఎన్ మూర్తి గారు అనమాట, ఆయన ఇనీషియల్లీ చాలా పిక్చర్ని అప్రిషియేట్ చేశారు. బట్ హీ పాయింటెడ్ వెరీ స్ట్రాంగ్లీ. ఆయన చాలా సీరియస్గా అబ్జెక్ట్ చేశారు. క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఎ క్యాస్ట్, క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఎ పర్సన్, దానికి ఏదో కవర్ చేయడానికి ఎడిటర్స్ ఏదో ట్రై చేశారు. బట్ హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ వ్యూ. ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఆఫ్ ఇట్. ఒక కాశీ లాంటి ప్రదేశం వారణాసి కాశీ అంటే హిందువులకి ఒక రకమైనటువంటి ఒక ఇమోషన్ రిలేషన్షిప్ ఉంటుంది దాంతో. కాశీ అక్కడ చనిపోయిన వాళ్ళు జరిగేటువంటి కార్యక్రమాలు, కానీ శివుడు నేరుగా అక్కడ ఉంటాడని అందరికీ నమ్ముతారు. హిస్టారికల్గా చూసుకుంటే కాశీకి అనేకమైనటువంటి పీఠాలు ఉండేవి, అట్లా ఒక విశిష్టత ఉండేది. అక్కడ బ్రాహ్మలు అక్కడ చేసేటువంటి వేదపట్నం, వేదఘోష ఇప్పటికీ వినపడుతూనే ఉంటుంది. అటువంటిది బ్రాహ్మడుని వ్యక్తిగతంగా చూపిస్తూ బ్రాహ్మడిని ఒక అమ్మాయిని రేప్ చేస్తున్నట్టు, ముస్లిం బ్రాహ్మడు కలిసి ఒక అమ్మాయిని రేప్ చేస్తున్నట్టు, ఒక క్యాస్ట్ని డైరెక్ట్గా చూపించడం అనేది, పోర్ట్రే చేయటం అనేది రియల్లీ ఇట్స్ అన్ అన్ఫార్చునేట్. రోజుకి ఏమవుతున్నాయంటే విరాట్ కథలు మూస తగ్గుతుంది, దాని యొక్క క్వాలిటీ బాగా తగ్గిపోతుంది. నువ్వు బయట ఎన్నైనా మాట్లాడు, కానీ పోర్ట్రే చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పోర్ట్రే చేయాలి. ఆయన చాలా స్పష్టంగా అడిగాడు, అదే ఇంకొక క్యాస్ట్ కింద ఎందుకు చూపించట్లేదు, ఒకటి బ్రాహ్మడే మీకు లోహుగా దొరికాడు, బ్రాహ్మడు అడగలేకపోతున్నాడు అన్న. ఈ రోజున తెలంగాణ ఏరియాలో కానీ ఆంధ్ర ఏరియాలో కానీ బ్రాహ్మలు చేసి అయ్యగారు అని పిలుస్తూ ఉంటారు, అయ్యోరు అని పిలుస్తారు. వాళ్ళు చాలా విశిష్టమైన స్థానం ఇస్తూ ఉంటారు గుళ్ళో కానీ, మనకి ఏ కార్యక్రమం అయినా కానీ. ఆయన ఏం చెప్తే అది పాటించేటువంటి వాళ్ళు 80% మంది ఈ రోజుకి ఉన్నారు హిందువుల్లో. హీజ్ ఎ ప్రీస్ట్. ముస్లిమ్స్లో కానీ క్రిస్టియన్స్లో కానీ ప్రీస్ట్ని కానీ, ఒక ముస్లిమ్స్లో వాళ్ళ ప్రీస్ట్ని కానీ ఏదైనా ఒక మాట అనమానండి ఎంత రియాక్ట్ అవుతారు. వాళ్ళకి చాలా ప్రామినెన్స్ ఉంటుంది. ముస్లిమ్స్లో కానీ క్రిస్టియన్స్లో కానీ అది కుక్క అంటే కుక్క, నక్క అంటే నక్క, అంతే. అంత బ్లైండ్గా బిలీవ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా అంత నాలెడ్జ్ తోటి ఉన్నవారే కదా కాబట్టి నమ్ముతారు. వాళ్ళకన్నా కొన్ని 100,000 రెట్లు ఉన్నవాడు బ్రాహ్మడు. వేదాలు చదువుతాడు, శోధిస్తాడు, నిత్యం కూడా పట్టణంతో మన మంచి కోరుతూ ఉంటాడు. మన మంచి కోరేవాడు ఎవడైనా ఉన్నాడంటే బ్రాహ్మడు అని చెప్పచ్చు. ఆయన చేసేసుకోవచ్చు. కాకపోతే నీ కోసం నీ జాతకాలు చెప్పు, లేకపోతే నీకు పూజలు చేస్తాను, ఇది చేస్తాను, మన కోసం నువ్వు ఇచ్చేదంతా రూపాయి పావలా, దానికోసం వాడు బతికేస్తాడని కూడా తప్పు. అటువంటి బ్రాహ్మణ్ పూజారి వృత్తిని చాలా కించిపరిచే విధంగా, అతను రేపిస్ట్ కింద, నిజంగా బయట క్యారెక్టర్ నిజంగా చెప్పాలంటే దట్ ఈస్ నాట్ దేర్ క్యారెక్టర్. ఎవ్రీబడి నో, ఎవరైనా అడగండి చెప్తాడు బ్రాహ్మణ్ రేపు అపచారం అట్లా అనకండి అంటే మనం అనకూడదు అనే మాటని పిక్చర్లో చూపిస్తున్నాడంటే నేను అనుకుంటామంటే ఇటువంటి చూపించడం వల్ల ఏమవుతుందంటే హిందువుల్ని లోకు చేస్తున్నారేమో వీళ్ళు అనిపిస్తూ ఉంటుంది. ఒక టీమ్ ఆఫ్ పీపుల్ హిందూయిజాన్ని వీకెన్ చేస్తున్నాయి, నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నాయి. ఒక బ్రాహ్మణ్ అంటాం, పీఠాధిపతులను అంటాం, దేవుళ్ళని అంటాం, ఈ మధ్య ప్యాషన్ అయిపోయింది ప్రతి వాడికి. నో డౌట్ ఇండియన్
సిస్టంలో హిందూస్ ప్రతి వాళ్ళు కూడా క్రిటిక్స్ ఎక్కువ మంది ఉంటారు అండ్ క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటారు. క్వశ్చన్ చేయొచ్చు, నువ్వు ఏదైనా క్వశ్చన్ చేయి, డౌట్ ఉంటే క్వశ్చన్ చేయి, తప్పేం లేదు. దానికి ఆన్సర్ చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళే చెప్పాలి మీకు. ఆన్సర్ ఎవరు చెప్తాడు? బ్రాహ్మణే చెప్పాలి, చదివేసి ఉన్నారు కాబట్టి. అటువంటి పవిత్రమైన వృత్తిలో ఉండే వ్యక్తిని ఒక రేపిస్ట్ కింద, అది ఎక్కడ కబేళా మీద రేప్ చేస్తున్నట్టు. అసలు కబేళా అన్నది అది కాశీలో శవానికి వచ్చిన వాల్యూ ప్రపంచంలో ఎక్కడ ఇవ్వరు. శివంతో సమానం. శివంతో శవం. మనమైనా అంతే. మనం రాత్రి పడుకున్నావా, పొద్దున్న లెగలేదంటే శవం, లెగిసామా శివం. ఊపిరి ఉంది, ఊపిరి లేదు. కాశీలో బాగా నమ్ముతారు. ప్రతి శవంతో శివుడు మాట్లాడతాడంటారు. కాశీలో పోయినవాడు ఇప్పుడు ఉన్న జనరేషన్ తెలియదేమో కానీ ఇప్పుడు మా గ్రాండ్ ఫాదర్, మా ఫాదర్ ఏజెస్ వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్తారు. అంతిమయాత్ర కాశీ అంటారు. కాశీకి వెళ్ళిపోతున్నాడు, పెళ్ళప్పుడు కూడా కాశీకి వెళ్ళిపోతున్నాడు అంటారు. వారణాసి పీఠాలకి ఉండేటువంటి పేరు, విద్యాలయాలకు ఉండేటువంటి పేరు. అటువంటి పవిత్ర స్థలంలో ఒక రేప్ చేస్తానికి ప్రయత్నం చేశాడు, కబేళా పక్కన పెట్టుకుని. పూజకు టైం అయిపోయింది పూజారి అని చెప్పేసి అన్న డైలాగ్ అసలు ఎంత హేయంగా అంటే, అంత జోకర్స్ అయిపోయారు పూజారులు. టీచర్లు జోకర్లు చేస్తారు, టీచర్ వ్యవస్థ అన్నది ఒక నిర్వీర్యం చేస్తారు, పూజాలను జోకర్ చేస్తారు, తల్లిదండ్రులు జోకర్ చేస్తారు. డోంట్ కమ్ ఇన్ టు ద సమ్ ఇన్స్టిట్యూషన్స్. రాకండి దయచేసి. మీరు సినిమాలు తీయద్దు, తీయమని ఎవరు బతిమాడలేదు, తీయండి. కాకపోతే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ టచ్ చేయకండి దయచేసి, ఫీలింగ్స్ టచ్ చేయకండి. ముఖ్యంగా సినిమాలు అనేవి ప్రజల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇలాంటివి తీసే ముందు, దీన్ని 10 మంది చూస్తారనే ముందు ఎవరు జాగ్రత్త తీసుకోవాలంటారు? డెఫినెట్గా సెన్సార్ బోర్డ్ ఈజ్ హ్యావింగ్ ఫెయిల్డ్. సెన్సార్ బోర్డ్ ఫెయిల్డ్ ఐ సెడ్. సెన్సార్ బోర్డు నిజంగా ఒక్కొక్క స్థాయిలో ఈ ప్రొడ్యూసర్స్కి, ఈ డైరెక్టర్స్కి మౌల్డ్ అవుతుందా, వన్ సైడ్ అయిపోతుందా అనిపిస్తూ ఉంటుంది ఇట్లాంటివి చూడాలి. సెన్సార్ బోర్డ్ హ్యావ్ టు టేక్ ఇట్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇఫ్ అట్ ఆల్ దట్ పిక్చర్ రిలీజ్ అయిందనేసరి పబ్లిక్ అడగటం కాదని ఒక బోర్డు పెట్టాం మనం. ఆ బోర్డు ఏం చేస్తుంది? ఇప్పుడు ఏదైనా ఎక్కడైనా ఒక యాక్సిడెంట్, దొంగతనం జరిగింది, లేకపోతే యాక్సిడెంట్ జరిగింది, ఎవరిని అడిగితే ఫస్ట్ పోలీసు వాడు ఏం చేస్తున్నాడు? ఓ పిక్చర్ రిలీజ్ అయింది, సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది? సెన్సార్ బోర్డు వాళ్ళందరూ కళ్ళు గంతలు పెట్టుకుని సినిమా చూసారా? చెవుల్లో ఏమన్నా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సినిమా చూసారా? వాళ్ళు ఎందుకు కేర్ తీసుకోరు ఇటువంటి చిన్న చిన్న విషయాలు? ఎంత కాషియస్గా ఉండాలండి. అసలు ప్రతి స్టెప్ ఎవరికి ఫీలింగ్కి హర్ట్ చేయకూడదు. యూ బిలీవ్ ఆర్ నాట్ విరాట్, కోర్టులోకి వస్తూ ఉంటే ఈ మ్యాటర్లో జడ్జిలు ఎంత బాధపడతారు తెలుసా? సెన్సార్ బోర్డు మీద వాళ్ళ నిస్సహాయత వ్యక్తం చేస్తారు. ఏం చేస్తున్నాయి బోర్డులో అని అడుగుతారు. ఇవన్నీ కోర్టుకు వస్తూ ఉంటాయి. వాట్ వీ కాల్ 1 day or tomorrow దిస్ పిక్చర్ ఆల్సో విల్ కమ్ టు ద కోర్ట్. చాలా సీరియస్ అవుతారు వాళ్ళు, ఈజీగా తీసుకోరు. ఏంటి వాల్యూస్ పడేసేటట్టు ఎవడు ఒప్పుకుంటాడు చెప్పండి? హిందూ అనేవాడు ప్రతివాడు గర్హించాల్సిన విషయం, ప్రతివాడు వ్యతిరేకించాలి. ఎవ్రీబడి హ్యావ్ టు కమ్ టు ఎ టోన్. ఇటువంటిది నెక్స్ట్ టైం రాకూడదని కోరుకుంటారు. మూర్తి గారు అడిగింది 100% కరెక్ట్. సో సార్ చెప్పిన విధంగా దీనిపై మీ టేక్ ఏంటి? ఇలాంటివి రాకుండా ఉండడానికి మీరేం చేయబోతున్నారు అనేది కాంపిటీషన్లో తప్పకుండా తెలియజేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హియరింగ్ యువర్ వాయిస్ ఆన్ దిస్ థింగ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.